ఇక్కడ చాపీ మార్కెట్ అనేది ఏర్పడడం జరిగింది కాబట్టి ఇలాంటి యాసెట్లను ఇగ్నోర్ చేయడం అనేది బెటర్. యూరో కాంపోజిట్ ఇండెక్స్, ఓకే, డౌ జోన్స్, ఓకే. ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది జరిగింది. ఇక్కడ మనం ఒక 3 minutes ట్రేడ్ అనేది చేయొచ్చు. టూ మినిట్స్, ఇంకా 2 minutes 50 seconds అని ఉంది. ఇంకా 2 minutes టైం అనేది ఉంది మనకు. ఓకే, వెయిట్ చేద్దాం. 1 minute 48 seconds. వన్ మినిట్ 30 seconds. ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది ప్రాపర్గా కావడం జరిగింది, చూసుకోవచ్చు. ఓకే, ట్రేడింగ్లో పేషెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పటిదాకా మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకున్నది పైకి వెళ్తుంది, చూడండి. కాబట్టి మనం ఏదైనా ఒక స్ట్రాటజీని బిలీవ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి చాలాసార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఎంతవరకు రిటర్న్స్ అనేది వస్తాయో లేదో అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయడం అనేది మంచిది. ఓకే, చూద్దాం. ఇంకా 30 seconds. సిక్స్టీన్ seconds. ఓకే, చూడండి. 10 seconds. ఇంకా ప్రాఫిట్ 5 seconds. చూడండి మార్కెట్ ఎలా పైకి వెళ్తుందో. ప్రాఫిట్. ఈ విధంగా మనం ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది. 3 minutes 8. వితిన్ సెకండ్స్లో మార్కెట్ అనేది క్రాష్ అయ్యేదండి, కాకపోతే ప్రాఫిట్ చూడండి. ఇలా పేషెన్స్తో ఉంటే మాత్రం ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు, కాకపోతే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాలి. ఓకే, ఇదండి ఈరోజు మనం మూవింగ్ స్లైడ్ ఆన్ యావరేజెస్ అనే ఈ యొక్క స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలి మరియు దాన్ని ఏ విధంగా దాన్ని ఉపయోగించి ట్రేడ్ అనేది తీసుకోవాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బయోలో మన యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఫ్రీ సిగ్నల్స్ కావాలంటే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.